హాయ్ అండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మేము ఇవాళ బయటికి వెళ్తున్నామండి. సండే వస్తే బయటికి వెళ్దాం అంటూ ఉంటాను నేను మా వారితో మా పాపతో. వాళ్ళు నా గోల పడలేక పదా అని పిలుచుకొని పోతా అంటారు అప్పుడప్పుడు. ఫ్రూట్స్ తీసుకున్నామని బయలుదేరుతున్నామండి బయటికి. ఇక్కడే 20 మినిట్స్ అంతే, ఇంటికి పక్కనే, అంతే దగ్గరే పోదామంటా, నేను దూరమేం అడగను. వెళ్తుంటే దారిలో ఎక్కడా కనిపించలేదండి. ఇక్కడ ఒక చోట కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసి కనిపిస్తున్నాయంటే మా పాప, వర్షం అండి, బయలుదేరినప్పుడు వర్షం లేదు ఇంట్లో. కిందికి దిగి కారు తీసి బయటకు వచ్చినాక మళ్ళీ కొంచెం కొంచెం పడుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఎక్కువే పడుతుందండి వర్షం. మా అమ్మాయి వెళ్తుంది అట్లా అటు సైడ్కి, చూడు బాగుండాయా అని చూడమన్నా వెళ్తుంది. ఇంకా నేను కూడా వెళ్తున్నా, బాగానే ఉంటాయి ఇంకా అది చెప్పే తలకి వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ఒక చోటే ఉన్నాయండి. ఇక్కడ కూడా గోవా ఉన్నాయి, దానిమ్మ ఉన్నాయి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడ 4 ఉన్నాయి అంతే అండి. యాపిల్ అట్లా ఏం లేవు, గ్రేప్స్ అట్లా ఏం లేవు. వర్షానికి మరేమో సండే ఉండవా అంటే ఎందుకు ఉండవు అన్నాడు మా వారు. ఉంటాయి అన్నాడు. ముందు 2 కేజీస్ అడిగానండి జామకాయలు. తను అదే కోసిస్తున్నాడు. బాగుండాయి లేదో, రెడ్గా ఉంటాయి, కొంచెం చప్పగా ఉంటాయి, స్వీట్ ఉండవు అన్న. నాకు తిని చూడండి మేడం అని కట్ చేసి ఇచ్చినాడు. మా పాపకు ఒకటి, నాకు ఒక పీస్ ఇచ్చాడు కట్ చేసి. అవి తినడం వల్ల 5 కేజీస్ కొన్నామండి, లేకపోతే 2 కేజీస్ చెప్పిన. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వర్షంలో జామకాయలు అంటే జలుబు ఉంటుంది కదా అనుకున్నా, ఇంక ఏం లేవు, అదే పనిగా వచ్చింది, పండ్ల కోసమే వచ్చిన నేను. బాగుండాయి టేస్ట్ అంటే ఇంకా 5 కేజీస్ ఇస్తాను. మనకు విజేత ఇంటి దగ్గర దొరుకుతాయండి, కానీ అవి ఫ్రెష్గా ఉండవు. ఇట్లా ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటాయి కదా అని నేను అప్పుడప్పుడు నెలకు ఒకసారి వస్తూ ఉంటానండి బయటికి. నెలకు 15 రోజులకు 20 మినిట్స్ మహా అంటే ఇంటి దగ్గరేగానే ఉంటాను. మా పాప చేతికిచ్చి పట్టుకోమని మళ్ళీ వేస్తున్నాడు. తూకం కూడా బాగా వేస్తున్నాడు. ఈ అబ్బాయి చాలా మంచిగా కనిపిస్తున్నాడండి. కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తున్నాడు. నేను అడగకపోయినా కూడా వేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను అసలు చెయ్యే పెట్టలేదు, ఆ అబ్బాయే వేస్తున్నాడు, చూడమంటున్నాడు బయటకు. కొంతమంది మనము వేరేటి ఏరుకుంటూ ఉంటే వాళ్ళు కొంచెం కింది పక్క నల్లగా అయిపోయి పాడైపోయి అట్లా ఉంటాయి కదా, అలాంటివి వేసేస్తారు మనం చూడకుండానే కొంతమంది. ఈ అబ్బాయి అట్లా లేదు, అతను వేసిన దాంట్లో కూడా బాగాలేకంటే తీసి పక్కన పెడుతున్నాడు. నాకు జామకాయలు ఎంత అంటే 120 అన్నాడు. నేను 100కి అడిగిన, లేదు 110 అన్నాడు. మళ్ళీ 100కి ఇచ్చినాడు. ఇవి దానిమ్మ 160 చెప్పినాడు. నేను 100కి అడిగిన, లేదు మేడం రావు అన్నాడు. సరే అని 150కి తీసుకున్నా. మనం మరీ ఎక్కువ బార్గింగ్ చేయకూడదులేండి, ఫ్రెష్గా దొరుకుతాయి. ఒక 20 రూపీస్ అట్లా అడగాలి అంతే, 20-50. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షంలో కూడా అట్లే తడుస్తూ ఉండరు చూడండి ఎండకు. అవి తీసుకొచ్చి రోడ్ల మీద అమ్ముతుంటే మనం మరీ అంత బార్గింగ్ చేయకూడదులేండి. అంటే ఫ్రెష్గా దొరుకుతున్నాయి. అందులో ఈ అబ్బాయి చూస్తుండగానే చాలా మంచిగా కనిపిస్తున్నాడు. అడిగిన వెంటనే మంచి వేస్తున్నాడు. నేను అసలు చెయ్యే పెట్టలేదు, తనే ఆ అబ్బాయి వేస్తున్నాడు, మంచి వేస్తున్నాడు. ఎక్స్ట్రా కూడా వేసినాడు, జామకాయలు కూడా ఎక్స్ట్రా వేసినాడు. ఇప్పుడు కూడా ఎక్కువే ఉన్నాయి, తీయకుండా వేస్తున్నాడు అట్లే. నేను సబ్స్క్రైబ్ చేయమంటే నవ్వుతున్నాడు. మళ్ళీ మా పాపకి ఇచ్చినాడు సెల్ చేసుకోమని. మా పాప సబ్స్క్రైబ్ చేసిందండి ఈ అబ్బాయిది. రేపు నేను పెడతాను వీడియో, చూసుకొని వీడియో వస్తుంది అంటే నవ్వుతున్నాడు. 5 కేజీస్ తీసుకున్నానండి జామకాయలు. అన్నీ నేను ఉన్నా కూడా అన్నీ 5 కేజీలు అలా తీసుకుంటున్నా. అది ఎక్స్ట్రా వేసినాడు, పగిలింది కొంచెం అని. డ్రాగన్ ఫ్రూట్ అడుగుతుంటే కిలో 160 చెప్తున్నాడు. అందులో వీళ్ళంతా తినరు ఇంట్లో, అందుకని నేను వద్దులే అంటున్నా. ఆవకాడ 50 రూపీస్ చెప్పాడు ఒక్కొక్కటి.
నేను 100కి 3 అడిగిన ఇస్తాను. 200కి తిమ్మన్నా. అవకాడో చాలా మంచిదంటండి తింటే. ఏమో టేస్ట్ ఎట్లుంటాయో అని. చాలా బాక్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. జామకాయ టేస్ట్ చూసి అవి ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమో మరి అని. వర్షం వస్తుంది. మంచి అబ్బాయి లాగా ఉన్నాడండి. ఇక్కడ డీమార్ట్ ఉంది. డీమార్ట్ ముందరే ఎప్పుడు ఉంటాడంట ఇక్కడే. వెళ్తున్నాం. మా అమ్మాయి ఒక కవర్ పట్టుకుంటూ, 2 కవర్స్ పట్టుకునింది. ఆవకాడ జామకాయలు పట్టుకునింది. కార్ కొంచెం ముందర పెట్టినామండి అక్కడ చూడు ఏం స్పీడ్కి వెళ్తుందో. నేను దానిమ్మ తీసుకున్నా. ఇక్కడ పక్కనే పానీపూరి ఉంటే ఒక ప్లేట్ తీసుకుంటానని మా పాప. వద్దులే అని నేను 2 ప్లేట్స్ తీసుకో అని చెప్పిన. లోపలికి పద, ఏమన్నా కొంచెం మధ్యాహ్నమే కదా, ఏమన్నా వేరేది వేస్తాడేమో చూద్దామని అక్కడికి వచ్చిన. వేడిగా ఉందా లేదా ఎట్లా లోపల అని చూస్తే వేడిగానే ఉంది. అబ్బాయితో మాట్లాడుతుంటే అంటున్నాడు, ఏందో ఫోన్లో మాట్లాడుకుంటా అన్నాడు. 2 ప్లేట్స్ అడిగితే ఇచ్చినాడు. నేను సమోసా ఉంటే తీసుకోమన్నా. మేము పొద్దున్నే సమోసా తిన్నామండి, మా అమ్మాయి నేను ఇద్దరము. కార్న్ సమోసా చేసినా. ఇంకా ఇంట్లో తిన్నాం కదా వద్దు అనింది. పానీపూరి కూడా ఒక ప్లేట్ చాలంటే నేను వద్దులే 2 ప్లేట్స్ తీసుకో అన్నా. 2 ప్లేట్స్ తీసుకొని ఫోన్పే చేస్తాను. ఇంకా అక్కడి నుంచి వస్తున్నామండి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్దామంటే నాకు చికెన్ కావాలన్నా. మా వారు కూడా ఈరోజు సండే కదా ఫిష్ బాగుంటుంది, ఇక్కడ వెళ్దాం పదా అన్నాడు. ఇక్కడ లేదు, మేము ఇప్పుడు వెళ్తున్నాం, పక్కన లేదు. అక్కడ చిత్రపురి కాలనీ దగ్గర ఉంటుందండి. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు మా వారు, తెస్తారు. ఇక్కడ చూడండి మల్కం చెరువు అంట ఇది. మాకు ఇంటి దగ్గర దుర్గం చెరువు ఉంటుంది కదా, అలా ఇది మొత్తం అంతా మల్కం చెరువే అంట. మా పాప నింది ఇదేంది అంటే మల్కం చెరువు దగ్గర రాశారు కదా అని. నేను చూడలేదు ఇంతవరకు. పక్కనే మా అమ్మాయి ఆఫీస్ ఉంది చూడండి ఇక్కడ పక్కన. ఈ ఆఫీస్ కాడికి వస్తా అంటాం కదా, ఎప్పుడు చూడలే నేను. ఆ అమ్మాయి ఆఫీస్ కూడా నేను వీడియో చేశానండి, చూడండి. నన్ను లోపలికి వద్దన్నారు కానీ నేను కొంచెం తీసా, లోపలికి అయితే వెళ్ళా, కొంచెం వీడియో తీసానండి. రానివ్వరు, ఎవరు పోరు. ఇదంతా ఆఫీసు అమ్మాయిది. పక్కనే మల్కం చెరువు ఉంది అనేది నేను ఇవాళ చూశానండి. ఇప్పుడు వెళ్తున్నాము. చిత్రపురి కాలనీకి వచ్చేసామండి. ఇక్కడ ఫిష్ బాగుంటుంది అని మా వారు అంటే ఇక్కడికి వచ్చాము. మామూలుగా కూడా మేము సాటర్డే ఇక్కడ సంత జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం అపార్ట్మెంట్లో వచ్చిన కొత్తలో. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. అక్కడంతా మొత్తం ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైనా వస్తా అంటే అప్పుడప్పుడు వచ్చి కూరగాయలు పండ్లు తీసుకెళ్లే వాళ్ళం. బాగుంటాయి ఇక్కడ కూడా, సంత ఉంటానండి. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అండి. అక్కడ చుట్టూరు సంత అయితే లేదు. అక్కడ చూసినాము, చేపలు కనిపిస్తున్నాయి, యూటర్న్ తీసుకొని వెళ్దాము అన్నాడు. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారండి. ఇక్కడ ఇదంతా మొత్తం కట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నిహారిక పక్కనే వస్తా ఉన్నాము. ఎప్పుడు వచ్చేది ఇక్కడ గుడి కూడా ఉంది చూడండి నిహారిక ముందర. ఎప్పుడు ఇక్కడికి వస్తామండి, 2 వీక్స్కి ఒకసారి అలా వచ్చేది, తీసుకెళ్తాను. ఫ్రూట్స్ బాగుంటాయి, ఫిష్ బాగుంటుంది అంటాడు మా వారు. ఎప్పుడు ఇక్కడ తెస్తానంటాడు. నేను ఇవాళ అయితే నేను వచ్చిన, ఎప్పుడు ఫిష్కి అయితే నేను రాలేదు. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఫిష్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నువ్వు తెచ్చుకో, ఫిష్ కావాలన్నావు కదా, తీసుకుందువు, దిగు అన్నాడు. నేను దిగను, నాకు తెలియదు అన్న. అవి చూస్తేనే పొడుగ్గా పాముల్లాగా ఉన్నాయి. మళ్ళీ మా వారే దిగుతున్నారు, దిగి మాట్లాడుతున్నారు. నేను దిగమంటే దిగనన్నా, వచ్చి నిలబడుకున్నాడు. కానీ కొనలా. అదేదో కొరమీను బాగుంటుందంటే కదండి, దాంట్లో ముళ్ళులు ఉండవండి. అవి లేవు అని చెప్తున్నాడు. తను అడుగుతుంటే వాళ్ళు లేవు అని చెప్తున్నారు.
దీంట్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయంట కదా. అక్కడ పక్కన ఐస్ గడ్డలు వేసి పెట్టారండి, అది అపోలో ఫిష్ అంట. నేను దిగింటే అపోలో ఫిష్ తీసుకునేదాన్ని. ఆ చేతుల్లో చూపిస్తున్నాడు చూడు అబ్బాయి, అది అపోలో ఫిష్ అంట, ముళ్ళులు ఉండవు కదా. నేను తీసుకునేదాన్ని. అది తమ్మ వారు వద్దన్నారు. ఎందుకు తీసుకోలేదంటే ఐస్ గడ్డలు ఉన్నాయి, అది ఎప్పుడుదో ఉండి వద్దు అన్నాను. నన్ను దిగమన్నాను. నేను దిగింటే తీసుకునేదాన్ని కదా. అక్కడ ముందర ఒకటి ఉంది చూడండి, అక్కడ చూసినాడు ఫిష్లు అయిపోయినాయని మళ్ళీ ఎక్కి వచ్చేస్తున్నాడు. కొంచెం ముందరికి వెళ్దాము, ఇక్కడ పక్కనే ఉంది షాప్ ఉంది చూద్దాము అంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్తే ఉంది అన్నాడు. చూస్తున్నారు, షాపుని చూస్తున్నాడు మా వారు కారులో కూర్చొని. షాప్ అయితే దొరికింది. అక్కడ ఎదురుగా కూడా కార్ వాష్ అని ఉంది చూడండి, కార్ వాష్ చేస్తున్నారు. 2 కార్స్ పెట్టారు లోపల. పక్కన చికెన్ ఉంది, ఫిష్ ఉంది, షాప్స్ ఉన్నాయి. సండే కాబట్టి ఇక్కడ ఈ చిత్రపురి కాలనీ అంటే ఇక్కడైతే బాగా దొరుకుతుంది అనేది. మటన్ కానీ ఫిష్ కానీ 2 బాగా దొరుకుతాయంటండి ఈ ఏరియాలో. మా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు లోపల షాప్లోకి. నేను రానన్నా. మా అమ్మాయి మా పిలుస్తూ ఉంది, నీకు పనికొచ్చేదే రా అనిందంటే నేను వీడియో తీసుకుంటాను అని పిలిచింది. వచ్చా కారులో నుంచి. అవి చూస్తేనే భయం వేస్తుంది, పాముల్లాగున్నాయి. నేను ఫిష్ తిననండి అసలు, ఎప్పుడు చెయ్యను ఇంట్లో కూడా, తక్కువ. ఒకటి వేసాడు, ప్రాణంతోనే వేసాడండి కవర్లో అబ్బాయి. ఒకటి వేసాడు. ఇంకా మళ్ళీ ఇంకొకటి కావాలని అడుగుతున్నాడు మా వారు. ఇంకొకటి వేయడానికి కవర్ తీసుకుంటున్నాడు ఆ పిల్లడు. రెండేసాడు కవర్లో. మనకు ప్రాణంతోనే వెయిట్ చూపిస్తారు. కిలో వచ్చి 650 అంటాను ఇట్లా ప్రాణంతో. ఇంకా 2 కిలోస్ పైనే ఉన్నాయి అని అబ్బాయి చూపిస్తున్నాడు. మా వారేమో 2 కిలోస్ వేసుకోమని చెప్తున్నాడు. సరే అని. అవి చూడండి వాళ్ళు అక్కడ వేస్తున్నారు. ఇలా షాప్లోకి వచ్చి చూస్తేనే తెలుస్తుందండి మనకు. ఇంట్లో ఉంటే ఏం తెలియదు. వాళ్ళు తెచ్చిస్తారు, మనం కర్రీ చేసేస్తాం, లేదా ఆన్లైన్లో పెట్టుకుంటారు, తినేస్తారు. చూడండి అవి కింద 2 ఉన్నాయి కదా, అవి 2 మావండి, మేము కొనేటివి. పాపం లోపల టబ్బులో 3 ఉన్నాయి చూడండి. హోటల్కి వెళ్తాము, హోటల్లో వాళ్ళు బాగా పెట్టేస్తారు, మనం స్మెల్ బాగుంది, టేస్ట్ బాగుంది, తిన్నాము అంటూ ఉంటాము. ఇలా చూసి షాపులకు వచ్చి కొంటే తెలుస్తుందండి. చూడండి పాపం. అక్కడ చూడండి ఎదురుగా కొట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తున్నాడు. ఒక 5 మినిట్స్లో ఇచ్చేసారండి. 10 మినిట్స్ కూడా పట్టలేదు, ఇచ్చేసినారు. తొందరగా క్లీన్ చేసేసారు, కొట్టేశారు, క్లీన్ చేసి ఇచ్చేసారు. అబ్బా, నేను అది చూడలేక బయటకు వచ్చేసానండి. మా అమ్మాయి బరుగులు బండి వెళ్తుంటే నాకు బరుగులు కావాలా, బండి పోతుంది అన్నా నేను తమాష్కి. ఆ అమ్మాయి నిజం అనుకొని తీసుకొని వచ్చి ఒక పొట్లం తీసుకొచ్చి ఇచ్చిందండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వస్తున్నారు మా అమ్మాయి, ఏదో ఇక్కడికే వచ్చేస్తున్నారు. బాయ్ అండి. వర్షం అయితే పడుతూనే ఉందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.